వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై చర్యలకు రంగం సిద్దమవుతోంది. ఢాకా ఉగ్రవాదులకు ఇతడి ప్రేరణ అన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది మహారాష్ట్ర సర్కార్. దీంతో అతడి గత చరిత్రను తవ్వితీస్తున్నారు పోలీసులు. అటు కేంద్రం కూడా జకీర్ పబ్లిక్ స్పీచ్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జకీర్ నాయక్ ఢాకాలో జరిగిన నరమేధం తర్వాత ఈ పేరు మారుమోగుతోంది. ఆర్టిసన్ బేకరీపై ఉగ్రవాదులు చేసిన దాడికి జకీరే ప్రేరణ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతడిపై ఇప్పటికే బంగ్లాదేశ్ ఫిర్యాదు చేసింది కూడా. సోషల్ మీడియాలోనూ జకీర్పై తీవ్ర విమర్శలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అతడి స్పీచ్లను పరిశీలించేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసింది. వారిచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. అటు కేంద్రం కూడా జకీర్ ప్రసంగాలపై ఓ కన్నేసి ఉంచింది. అతడు పబ్లిక్ స్పీచ్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా పరిణామాలతో జకీర్ గత చరిత్రపై దృష్టి సారించారు ముంబై పోలీసులు. 2008లోనే పూణేలో జరిగిన ఓ సభలో జకీర్ ఆధ్వర్యంలో ఇస్లాంను స్వీకరించినట్టు గుర్తించారు. ఇది వరకు ముంబైలోని డోంగ్రీ మార్కెట్ సమీపంలో జకీర్ నాయక్ ఉండేవారు. 1991లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జకీర్ కుటుంబం మక్కాలో ఉంటున్నట్లు సమాచారం. జకీర్ నాయక్ దుబాయ్ కేంద్రంగా పీస్ టీవీ ఛానల్ ను కూడా నిర్వహిస్తున్నారు. దీన్ని 20 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఛానల్ ను మన దేశంలో సమాచార ప్రసార శాఖ వద్ద నమోదు చేయించలేదు. కానీ కొందరు కేబుల్ ఆపరేటర్లు చట్టవిరుద్ధంగా ప్రసారం చేస్తున్నారు. పీస్ టీవీ ద్వారానే ఆయన పలు వివాదాస్పద ప్రసంగాలు చేశారు. జకీర్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ కు దేశ విదేశాల నుంచి భారీగా విరాళాలు వస్తున్నట్టు సమాచారం. ఇతను ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా నడుపుతున్నాడు. ఈ పాఠశాలలో ఇస్లాంకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇస్లాం మతమే ప్రపంచంలో గొప్పదని విద్యార్థులకు నూరిపోస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. జకీర్ ప్రసంగాలను 2011 నుంచి బ్రిటన్, కెనడా నిషేధించాయి.